వారి సేవలకు సంబంధించి ఇదిగో ఈరోజు రిలీజ్ అవుతుంది కోట అంటూ పత్రికల్లో వస్తుంటాయి. వాటిని బేస్ చేసుకుని జనం సిద్ధమవుతారు, కానీ దొరకవు. ఏంటి అంటే వీటిని గబక్కన పట్టేయగలిగినటువంటి మేధావులు ఉన్నారు. అందులో ఉన్నటువంటి సిబ్బంది వాళ్ళకి సహకరిస్తారన్నటువంటి ప్రచారం కూడా ఉంది. తాజాగా ఇట్లాంటి కుంభకోణాన్ని టీటీడీ బయటపెట్టింది. టీటీడీ ఐటీ విభాగంలో భారీగా అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు టీటీడీ అందించే దర్శనం, వసతి, ఆర్జిత్ సేవలు, దళారు ప్రమేయంలో కూడా మరింత పారదర్శకంగా నేరుగా అందించేందుకు ఈవో శ్యామలరావు గారు చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగా తాజాగా బయటపడ్డది ఏంటంటే, శ్రీవారి ఆర్జిత్ సేవ లక్కీ డిప్ కోసం టీటీడీ ప్రతి నెల ఆన్లైన్లో కోటా విడుదల చేస్తుంటే తొలి 2 రోజుల్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆ తర్వాత కంప్యూటర్ ద్వారా డిప్లో సేవలు కేటాయిస్తారు. ఈ క్రమంలో టాప్ 100లో ఒకే నెంబర్ మెయిల్, నకిలీ గుర్తింపు కార్డుల ద్వారా దాదాపు 21,000 రిజిస్ట్రేషన్ చేసినట్టు విచారణలో తేలింది. 182 లావాదేవీల ద్వారా 360 మంది సేవలు పొందారు. తిరుమలలో ఇచ్చే గదుల్ని 124 నెంబర్ల ద్వారా 2,811 మంది పొందారు. అట్లాగే తిరుపతిలో ఇచ్చే స్లాటెడ్ సర్వదర్శనం SST టోకెన్లను నకిలీ గుర్తింపు కార్డుతో 1,031 మంది పొందారు. ఆన్లైన్లో ఒకే నెంబర్ మెయిల్ ద్వారా 6,000 గదులు కేటాయింపు జరిగింది. మరోవైపు ఆన్లైన్లో ₹300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కూడా ఇదే తరహాలో 2,000 ట్రాన్సాక్షన్ ద్వారా 9,500 మంది పొందినట్టు తెలియదు. ఈ క్రమంలో బల్క్ బుకింగ్లకు ఉపయోగించిన మొబైల్ నెంబర్లు, మెయిల్ ఐడి ప్రూఫ్లను బ్లాక్ చేశారు. అట్లాగే జూలై దాకా ఇలా బుక్ చేసుకుని వచ్చి వెళ్ళిన వాళ్ళని ఏం చేయలేరు కనుక ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ వరకు ఈ తరహాలో బుక్ చేసుకుని దర్శనానికి సేవలకు గదులు పొందేందుకు వచ్చే వాళ్ళని విచారించబోతున్నారు. ఇందులో అక్రమాలకు పాల్పడిన నిర్ధారణ అయితే క్రిమినల్ కేసులు కూడా పెట్టాలని టీటీడీ భావిస్తోంది. ఇక మీద ఇట్లాంటి అక్రమాలకు తావు లేకుండా టీటీడీ సాఫ్ట్వేర్లో నూతన మార్పులు చేస్తున్నారు.